ప్రియులరా, యేసు ప్రభునామమున మీ అందరికీ హృదయపూర్వకమైన ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి అబ్రాము యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండం 19వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆదికాండం 19వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. ప్రియులారా, మనం ఆదికాండం గురించినటువంటి వివరాలు ఆలోచన చేసినట్లయితే, ఆదికాండం ఇశ్రాయేలు ప్రజలు ఒక కుటుంబముగా ఐగుప్తులోనికి వెళ్ళినటువంటి విషయాలను గురించి రాయబడి ఉంది. నిర్గమకాండం ఇశ్రాయేలు ప్రజల విమోచన గురించి రాయబడి ఉంది. లేవియకాండం ఇశ్రాయేలు ప్రజల ఆరాధనను చూస్తున్నాం. సంఖ్యాకాండం ఇశ్రాయేలు ప్రజల యొక్క సంఖ్య యొక్క వివరాలను మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం వారు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించకముందు మరొకసారి ఉపదేశం పొందినట్టుగా మనం చూస్తాం. ప్రియులరా, అయితే ఈ ఆదికాండంలో అబ్రాహామును గురించి దాదాపుగా 12వ అధ్యాయం నుండి 25 అధ్యాయాల వరకు దాదాపుగా 14 అధ్యాయాలు అబ్రాహామును గురించినటువంటి విషయాలు రాయబడినాయి. బైబిల్ గ్రంథములో అబ్రాహాముకు చాలా ప్రాముఖ్యత ఉంది. తర్వాత ఈ కొత్త నిబంధనలో కూడా రోమపత్రిక 4వ అధ్యాయం అంతా కూడా అబ్రాహామును గురించిన వివరాలు రాయబడినాయి. గలతీ పత్రికలు కూడా 3వ అధ్యాయంలో అబ్రాహామును గురించినటువంటి సంగతులు రాయబడినాయి. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో నుండి దాదాపుగా 12 వచనాలు అబ్రాహామును గురించి రాయబడినాయి. ప్రియులారా, అంటే దేవుడు అబ్రాహాముకి ఇచ్చినటువంటి ఆ స్థానం ఎంతో గొప్పదిగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అంత మాత్రం కాదు, ప్రపంచంలో ఉన్న 3 ముఖ్యమైనటువంటి జాతులకు పితరుడుగా అబ్రహాం మనకు కనబడుతున్నారు. ప్రియులారా, అంత మాత్రం కాదు, మరి కొత్త నిబంధన ప్రారంభం అబ్రహాం పేరుతో ప్రారంభించబడినట్టుగా మనం చూస్తాం. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని కొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. ప్రియులారా, అయితే ఈ విషయాలను చెప్పడానికి సమయం సరిపోదు కనుక ముందుగా అబ్రాహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అనే మాటను మనం చదువుకున్నాం. ఆదికాండం 19వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని అని చూస్తూ ఉన్నాం. అబ్రహాం 18వ అధ్యాయంలో ఒక సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను అని చూస్తాం. అయితే అబ్రహాము వెళ్ళిపోయాడు, ఒకవేళ అబ్రహాం మర్చిపోయిండో వచ్చేమో కానీ దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహామును ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే 18వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన ఎంత గొప్పది. ప్రియులారా, నిజంగా చాలాసార్లు మనం చేసేటువంటి ప్రార్థనలు కొన్నిసార్లు మర్చిపోతాం. మనం ప్రార్థన చేసి మర్చిపోతాం, కానీ దేవుడు ఎన్నడూ మర్చిపోయేవాడు కానే కాదు. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కొన్ని వచనాలు మనం చదువుదాం. చూడండి, 56వ కీర్తనలో మనకు తెలుసు ఆ మాట. 56వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, 56వ కీర్తన 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. దేవుడు మన సంచారములను లెక్కిస్తున్నాడు, మన కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచిపెట్టాడు. అంటే దేవుడు ప్రార్థనను మర్చిపోయేవాడు కాదు. మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే ఇక్కడ అబ్రాహాము చేసినటువంటి ప్రార్థనను
దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే సొదొమ పట్టణాన్ని, ఆ పట్టణములను నాశనం చేసినప్పుడు లోతు ఆ పట్టణంలో నశించిపోకుండా ఉండునట్లుగా లోతును దేవుడు తప్పించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే దేవుడు అబ్రాము యొక్క ప్రార్థనను మర్చిపోలేదనే సంగతిని మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఈ ప్రార్థన ఎంత బలంగా చేశాడో కొన్ని సంగతులు ఆలోచన చేసి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. చూడండి, దైవ గ్రంథములో నుండి ఆదికాండం 18వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. చూడండి, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా అంటున్నాడు. అప్పుడు అంటే ఎప్పుడు అంటే 22వ వచనంలో, ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఆ మనుషులు సొదొమ వైపు వెళ్ళారు, దేవదూతలు సొదొమ వైపు వెళ్ళారు. దేవుని సన్నిధిలో అబ్రహాము ఇంకా నిలిచి ఉన్నాడు. నిలిచిండి ప్రార్థన చేస్తున్నాడు. ఎట్లా ప్రార్థన చేసినాడు? 23వ వచనంలో, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను. అబ్రహాం ప్రార్థనలో మొదటిది మనం చూసినట్లయితే సమీపించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువుకు సమీపంగా ఉండి మొరపెడుతున్నాడు. దేవునికి సమీపంగా లేకపోవడం ఏంది అని చాలాసార్లు మనం అనుకుంటాం. నేను దేవుని బిడ్డను కదా, యేసుప్రభుని నమ్ముకున్నా కదా, నేను ప్రభువుకు సమీపంగా లేకపోవడం ఏంది అని మనం అనుకుంటాం. ప్రభు ఆత్మ మనలో ఉంది, పరిశుద్ధ ఆత్మ మనలో ఉన్నాడు. అయితే మనము ఎప్పుడు దేవునికి దూరం అవుతూ ఉంటామంటే, ఆదికాండంలో 3వ అధ్యాయం 9వ వచనంలో ఆదామును దేవుడు అంటున్నాడు, ఆదామా నీవెక్కడున్నావు అంటున్నాడు. ఏదేం తోటలోనే ఉన్నాడు, కానీ దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడున్నావు అంటే, తోట చెట్ల మధ్యన దాగుకొని ఉన్నాను, భయపడి దాగుకున్నాను అని చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో దేవునికి ఆయాసకరంగా జీవించినప్పుడు ప్రభువుకు దూరం అవుతూ ఉంటాడు, దేవునికి దూరం అవుతూ ఉంటాడు. తప్పైన కుమారుడు కూడా, చిన్న కుమారుడు దూర దేశమునకు వెళ్ళిపోయాడు. తండ్రి ఇంటి నుండి, సహవాసము నుండి, ఆ యొక్క సమృద్ధి నుండి, వీటన్నిటి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. స్నేహితులతో కలిసి తన జీవితాన్ని గడపాలనుకున్నాడు. విలువైనటువంటి ఆ జీవితాన్ని వదిలిపెట్టి స్నేహితులతో గడపాలనుకున్నాడు. తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు, ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు, తండ్రి ఇంటికి దూరం అయిపోయాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము సమీపించి దేవునికి క్లోజప్లో ప్రభువుకు సమీపంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనకు తెలుసు. ఆ మాట చూడండి ఒకసారి. 145వ కీర్తనలో ఒక మాట చూడండి. 145వ కీర్తన 145వ కీర్తన 18వ వచనాన్ని చదువుకుందాం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఒకప్పుడు మనం దేవుని ఎరగనప్పుడు మనం దేవునికి దగ్గరస్తులం కాదు, ప్రభువే మనకు సమీపంగా వచ్చినాడు. పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినాడు. దేవుడే మనకు సమీపంగా వచ్చినాడు. అయితే ఇక్కడ నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. అయితే ఈ వచ్చిన భాగాల్లో అబ్రాహాము చేసిన ప్రార్థనలో మొదటి సంగతి ఏంటంటే, ఆయన సమీపించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువుకు అందుబాటులో ఉన్నాడు, ప్రభువుకు సమీపములో ఉన్నాడు. మరి నీవు నేను మన క్రియలు, మన ప్రవర్తన ప్రభువుకు సమీపంగా ఉన్నట్టుగా ఉన్నామా, ప్రభువుకు దూరంగా జీవిస్తున్నట్టుగా ఉన్నామా? మనం ప్రార్థన చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ మనం ప్రభువుకు సమీపంగా ఉన్నామా? చూడండి, బైబిల్ గ్రంథములో మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మును గూర్చి
ఆ, ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి 8వ వచనములో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. పెదవులు దగ్గరగా ఉన్నాయి కానీ హృదయం దేవునికి దూరంగా ఉంది. మనం పాటలు పాడవచ్చు, ప్రభువుని కీర్తించవచ్చు, దేవుని గురించి ఎన్ని సంగతులు అని చెప్పొచ్చు. మన పెదవులే ఒకవేళ ప్రభువుకు దగ్గర ఉన్నాయేమో, హృదయం దేవునికి దూరంగా ఉందేమో పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, ఆలోచన చేయండి. అబ్రహాము సమీపించి ప్రభువుకు దగ్గరవుతూ మొరపెట్టినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవ మాట మనం ఆలోచన చేద్దాం. చూడండి, అదే ఆదికాండం 18వ అధ్యాయంలో 27వ వచనం చూడండి. 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. అబ్రాము ఎందుకు అంత ప్రార్థన చేస్తున్నాడంటే, సొదొమ పట్టణములో లోతున్నాడు, లోతు కుటుంబం ఉంది. ఆ సొదొమ పట్టణములో లోతు నశించిపోకూడదని భారముతో వేదనతో తెగించి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ ప్రార్థనలో రెండవ మాట ఏంటంటే, అబ్రాము అంటున్నాడు, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. నేను ధూళిని, బూడిదను. ప్రార్థనలో తగ్గింపు మనం చూస్తున్నాం. అబ్రాహాం ప్రార్థనలో తగ్గింపు జీవితాన్ని చూస్తున్నాం. 7 దినాల్లో చాలా రకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. అనేక సంగతుల కొరకు మనం ప్రార్థన చేస్తుంటాం, కానీ హెచ్చించుకుంటాం. సువార్తలు మనకు తెలుసు. 2 దేవాలయానికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి. పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. వారమునకు 2 మార్లు ఉపవాసం ఉన్నాను, 10వ భాగమును ఇస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఈ పక్కలోని ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు స్తోత్రం అని చెప్తా ఉన్నాడు. అంటే అది ప్రార్థనగా కనబడతలేదు. ఆయన ఏం చేస్తున్నాడు అది చెప్పుకుంటున్నాడు, హెచ్చించుకుంటున్నాడు. నేను నాయంత గొప్పవాడు ఎవరు లేరు, నాయంత నీతిమంతుడు ఎవడు లేడు, నాయంత భక్తిపరుడు ఎవడు లేడని ఆత్మీయ గర్వంతో ఉంటున్నాడు. నాలాంటి వ్యక్తి ఎవరు లేరు అని మాట్లాడుకుంటున్నాడు. తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. కానీ ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? మన గొప్పలు మనం చెప్పుకుంటే కదా, చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. నా స్టేటస్ ఏంది కదా, నేనంటే ఏమనుకున్నావు అని రకరకాల కొంతమంది మాట్లాడుతుంటారు. కనీసం బయట విషయాలు మాట్లాడతారేమో, దేవుని దగ్గర కూడా చెప్పుకుంటున్నాడు. దేవునికి తెలియనట్టు నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నేను ఇచ్చే విషయంలో ముందున్న అన్ని విషయాల ముందుంటున్నా అని చెప్పుకుంటూ ఉన్నాడు. దేవునికి తెలియంది ఏం లేదు. చాలాసార్లు మన ప్రార్థనలు దేవునికి పరిచయం చేసినట్టుగా ఉంటాయి. లేఖనాలు ఆయనకే చెప్తాం, వాక్యాలకు ఆయనకే గుర్తు చేస్తాం మనం. కానీ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యము చాలక దూరమున నిలుచుండి, దేవా పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనలో ఎంత తగ్గింపు ఉందండి. మన ప్రార్థనలో తగ్గింపు ఉండాలి. అబ్రహాము ధనవంతుడే, ధూళిని ప్రభువా, బూడిదను ప్రభువా అని మాట్లాడుతున్నాడు. మరి మన వ్యక్తిగత జీవితాలు ఎలాగున్నాయి? మన ప్రార్థనలో తగ్గింపు ఉందా? లేకపోతే మనంతకు మనమే గొప్పలు చెప్పుకుంటున్నామా? నా స్థితి ఏంది, అసలు నేనంటే ఏమనుకున్నావు, నాకు ఇన్ని భాషలు వస్తాయి, ఇన్ని దేశాలు తిరిగి వచ్చాయి నేనని చాలా గొప్పలు చెప్పుకుంటారు కొంతమంది. కానీ ప్రార్థనలో తగ్గింపు మనం చూస్తున్నాం. ఒకటి, అబ్రహాం ప్రార్థన సమీపించి క్లోజప్లో దేవునికి దగ్గరగా ఉండి మొరపెడుతున్నాడు. రెండవ సంగతి, ఆయన తగ్గింపుతో కూడిన ప్రార్థనను మనం చూస్తున్నాం ప్రియులారా. మరొక సంగతి ఆలోచన చేద్దాం. చూడండి, మరొక సంగతి ఆదికాండం 18వ అధ్యాయం 31వ వచనం చూడండి. అందుకు అతడు, ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి
నాశనము చేయకుందుననగా. ఏం తెగిస్తున్నాడు అబ్రహాము? అబ్రహాం ప్రార్థనలో మూడవది తెగింపు. తెగించి మాట్లాడుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఏం తెగింపు? ఒకవేళ పట్టణంలో 50 మంది ఉంటారేమో, 10 మంది ఉంటారేమో, ఒకవేళ 5 తక్కువైతారేమో, 40 మందే ఉంటారేమని ఒక బేరమాడినట్టుగా దేవుని దగ్గర ఇవన్నీ విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక దేవునితో మాట్లాడడానికి నేను తెగిస్తున్నాను అంటున్నాడు. ఇంకా ఏ విధము చేతనైనా లోతు నశించిపోకూడదని అబ్రహాము తెగిస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. మన ప్రార్థనలో మన బంధువుల కొరకు మనం ప్రార్థించేవారు ఉన్నామా? సాధారణంగా గుర్తు చేసుకోలేము. మనం మన బంధువులు, రక్త సంబంధికులు, మన దేశం కొరకు, మన రాష్ట్రాల కొరకు, దేశ క్షేమం కొరకు సాధారణంగా మనం గుర్తు చేసుకోలేకపోతాం. కానీ కొన్ని సందర్భాల్లో ఇక్కడ లోతు కొరకు తెగించి ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం. ప్రార్థనలో మూడవది తెగింపును మనం చూస్తూ ఉన్నాం. మరి మన ప్రార్థనలో తెగింపు ఉందా? పరిచర్యలో తెగింపు ఉందా? ప్రభు పని కొరకై తెగిస్తున్నామా? ప్రార్థనలో పట్టుదలతో మనం ప్రార్థన చేస్తున్నామా? ఎంత రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. 50 మంది నుండి మొదలుపెట్టాడు అబ్రహాం. ఆ పట్టణాన్ని నాశనం చేయదు ప్రభువా. చివరికి ఆ మాటలు చెప్తున్నాడు, తెగించి మాట్లాడుతున్నాడు. 32వ వచనంలో అంటాడు, అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. అక్కడ తెగించి అంటున్నాడు. ఇక కిందికి వచ్చే లోపల నేను ఇంకొక మారే అంటే 4వదిగా 32వ వచనంలో అతడు పట్టుదలతో కూడిన ప్రార్థన. ఒకటి సమీపించి ప్రార్థన చేశాడు, రెండవది తగ్గింపుతో ప్రార్థన చేశాడు, మూడవది తెగింపుతో ప్రార్థన చేశాడు, 4వదిగా పట్టుదలతో కూడిన ప్రార్థన. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో, ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. కానీ చివరికి ప్రార్థన చేస్తున్నాడు అబ్రాము. యెహోవా అబ్రాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. అబ్రహాము తిరిగి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు అబ్రహాం ప్రార్థన జ్ఞాపకము చేసుకున్నాడు. లోతును తప్పించాడు. ఆ నాశన మధ్యన లోతును తప్పించాడు. అబ్రహాము ఇంటికి వెళ్ళిపోయాడు, ప్రభు వెళ్ళిపోయాడు, చాలించి వెళ్ళిపోయాడు. అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము ఇంకా ఉండి చూసి కనిపెట్టి పట్టుదలతో ఉండి తర్వాత ఆయన కూడా తన ఇంటికి తిరిగి వెళ్ళాను. కానీ ప్రభు మాత్రం అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియమైన వారలారా, ఈ ప్రత్యేక సమయంలో అబ్రహామును గురించినటువంటి ప్రార్థన జీవితాన్ని మనం చూస్తున్నాం. 4 విషయాలు తెలుసుకుంటున్నాం. ఒకటి సమీపించి ప్రార్థన చేశాడు, రెండవది తగ్గింపుతో ప్రార్థన చేశాడు, మూడవది తెగింపుతో కూడిన ప్రార్థన, 4వది పట్టుదలతో కూడిన ప్రార్థన. ఇంకొక మారే అంటున్నాడు, ఇంకొక మారే నేను మాట్లాడేదను అని అంటున్నాడు. ఎంత పట్టుదలతో కూడిన ప్రార్థన ప్రియులారా. మనకు తెలుసు, ఆదికాండంలోనే 32వ అధ్యాయంలో యాకోబు పట్టుదలతో కూడిన ప్రార్థన చేశాడు, పోరాటంతో కూడిన ప్రార్థన చేశాడు. ఇక్కడ కూడా అబ్రహాము పట్టుదలతో కూడిన ప్రార్థన. ఇంకొక మారు అడుగుతానని ప్రభు దగ్గర బతిమలాడుకొని ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఇన్ని మంచి విషయాలు అబ్రహాం ప్రార్థన జీవితంలో మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక మన ప్రార్థన జీవితం ఎలాగుందో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మరి మంచి ప్రార్థన జీవితాన్ని కలిగి ప్రభు కొరకై మనం జీవిద్దాం. దేవుడు మన కొరకై కొద్ది తలంపులను దీవించి ఆశీర్వదించును గాక.